ముందు కొంతకాలం ఆ భక్తిలో కొట్టుకులాడండి రా బాబు, భజనలు చేయండి, పూజలు చేయండి, ప్రదర్శనలు చేయండి, రాముడు కృష్ణుడు అనుకోండి అనుకుంటాం చెప్తారనమాట. ముందు ఆ భక్తి భావంలోంచి వస్తే తర్వాత మార్గం ఏంటి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. ఆ జ్ఞాన మార్గంలోంచి ధ్యాన మార్గము, రాజయోగ మార్గంలోకి వెళ్ళాలి. భగవద్గీత చెప్పేది కూడా అదే. కాకపోతే అందరూ చెప్తారు, వింటుంటారు, అందరూ ఆ భక్తి దగ్గరికి వచ్చి మూఢనమ్మకాలకి వెళ్ళి కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ మానసిక ఆందోళన కలిగించుకుంటూ వాడు ఆ కాస్ట్, వాడు ఈ కాస్ట్, వాడిదా మతం, ఈ మతం, ఈ కొట్టుకుంటంలోనే సరిపోయిద్ది. ఆ కొట్టుకుంటాన్ని కూడా రెచ్చగొట్టే వాళ్ళు నాయకులు మనకు తయారవుతారు. కాబట్టి భక్తి మార్గంలోకి వెళ్తే మీరు ఎప్పుడూ సాధించేది ఏమీ లేదు. జ్ఞాన మార్గంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు అనమాట ఎప్పుడైనా జీవన విధానంలో. అది నెక్స్ట్ మీకు వచ్చిన మరి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది. 6వ గ్రహ స్థానంలో